లీడర్ సాబులు ఏం చేసినా సరే పబ్లిక్ కోసమే చేస్తున్నామంటుంటారు. ఆఖరికి పార్టీలు మారినా సరే ప్రజల కోసమే మారుతున్నాం అని చెప్తుంటారు. గిట్లనే తెలంగాణలో చెయ్యి పాటోళ్ళు అధికారంలోకి వచ్చినాక చాలా మందే రంగులు మార్చిండ్రు. అభివృద్ధి కావాలంటే అధికార పార్టీతోని మంచిగుండాలన్నట్టు మాట్లాడిండ్రు. సరే మాటలైతే మాట్లాడిండ్రు గాని మరి వాళ్ళు అనుకున్నట్లే జరుగుతుందారంటే ఇక మీరే చూడుండ్రు ఏమైతుందో. అంత అయినోళ్లే గాని ఇంత గంజి పోసేటోళ్లే లేరు అన్నట్టే అయితే అందట బాన్సువాడ దిక్కు. పెదవాంచి పోచారం సారు మస్తు బెంగటిల్లుతాండు. కొత్తసారి చూస్తున్నాను నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మాయి ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను సరే ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మాయి దరిద్రం పాడైపోయి మేము పనులే చేస్తామండి. ఫోన్ లేమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేరు మంత్రులు. గిట్లయితే ఎట్లా అన్నట్టు గట్టిగానే నారాజైండు సారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో ఉన్న సిద్ధాపూర్ రిజర్వాయర్ కాడికి పోయిన సారు మాపటీల దాకా అక్కడనే నెరివాడుకుంటా ఊకుండు. పనులేం ముంగట పడతలేవు అని మంత్రులకు వాళ్లకు వీళ్లకు ఫోన్లు కొడుతుంటే ఎవరు పట్టించుకుంటలేరని అయినోళ్ళ ముంగట గోజల్లో పోసుకుండు. అయితే కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు గిట్లా మాట్లాడింటే ఎగస్ పార్టీ వాళ్ళు గట్లనే మాట్లాడతారు అనుకునేటోళ్ళు కావచ్చు. గాని పోచారం సారు ఇప్పుడు జై పార్టీ సర్కారుకు సలహాలు ఇచ్చే పోస్టులు ఉన్న పెద్ద మనిషి. మరి ఆయన నోటంటేనే సర్కారు ఉన్నదా లేదా, మంత్రులు ఫోన్లు ఎత్తుతలేరు అనే ముచ్చట్లు బయటికి వెళ్ళేటాలకు తీరొక తీరులో మాట్లాడుకుంటారు చాలా మంది. ఇక పోచారం సారు ముచ్చట్ల మీద జై పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, పోచారం గారు అర్థం చేసుకోవాల్సింది పెద్ద ఆయన ఇబ్బందులు ఉండొచ్చు. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులు దిగబెట్టి మా చేతికి పగ్గాలు ఇచ్చి పలాయనం చిత్తగించారు బీఆర్ఎస్ నాయకులు. అంత పెద్ద అప్పు ప్రతి నెల 6.5-7 వేల కోట్ల ఇన్స్టాల్మెంటు వడ్డీ కడుతూ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పోచారంగా పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారు అనుకుంటాం. పెద్ద మనిషి అర్థం చేసుకోవాలి అన్నట్టు మాట్లాడిండు పిసిసి అధ్యక్షుడు. ఇంకో దిక్కు మంచిగున్న కారు పార్టీలకేంచి జై పార్టీలకు పోయి పోచారం సారు చేతులార చేసుకుంటూ అన్నట్టు మాట్లాడుతుండ్రు గులాబీ లీడర్లు. ఎందుకు పార్టీ మారినట్టు ఇలా ఈ మాట మాట్లాడుతున్నారు అంటే ఎవరిని అవమానించుకుంటున్నట్టు, ఆయననే అవమానించుకుంటున్నట్టు. ఆనాడు జరిగిన గొప్పగా జరిగితే నీకు ఓపిక లేదా? ఇంత వయసులో కూడా కనీసం ఓపిక లేకుండా ప్రభుత్వం కోల్పోయిన వెంటనే ఇవన్నీ మర్చిపోతారా? కేసీఆర్ గారు నిన్ను సంబోధించిన తీరు కావచ్చు, స్పీకర్గా మీకు ఇచ్చిన గౌరవం కావచ్చు, ఇవన్నీ మర్చిపోయి పార్టీ మారి కాదన్నట్టు. ఇక పోచారం సారు ముచ్చట్లు బయటకు వచ్చినాక తత్తిమ జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఏమేమి నడుస్తుందో ఏమో అన్నట్టు మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది. అభివృద్ధి కొరకే పార్టీలు మారినవని చెప్పిన వాళ్ళు మరిగా ఏ పార్టీ ఎలుగులో చేసుకుంటారో, పార్టీ మారినందుకు ఏమన్నా ఫాయిదా ఉన్నదో లేదో అన్నట్టు కూడా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఏమైనా పోచారం సారు ముచ్చట్ల మీదనైతే అన్ని దిక్కుల ఆయమన్న చర్చనే నడుస్తుంది ఇప్పుడు.